ఎంత కొట్టినా చావని పాము విరా నువ్వు. చంపిన పాముని మళ్ళీ మళ్ళీ లేపి చంపినా ఏం ఉపయోగం ఉండదు విహారీ. రాయ్, మంచిగా మర్యాదగా అడుగుతున్నాను. అయితే కాలు వదిలేసి అడుగు. ఇన్ని రోజులు నాకు భయపడి నాకు ఎదురు పడ్డానికే వెనకడుగేసేవాడివి. ఎలా మా ఇంటికి కొత్త నాటకం ఆడుతూ వచ్చావు? నేను కొట్టినా తిట్టినా ఎందుకురా భరిస్తూ ఇక్కడే ఉంటున్నావు? నా భార్య కోసం. రాయ్, నేనైతే క్యాజువల్గా మాట్లాడడానికి వచ్చాను. పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్తే ఇక్కడే నిన్ను పూడ్చి పెట్టేస్తాను. చెప్పరా, నీతో ఈ నాటకం ఆడిస్తుంది ఎవరు? నీ వెనకుండి నిన్నిక్కడికి పంపించింది ఎవరు? నన్నెవరూ పంపించలేదు, నా అంతటా నేనే వచ్చాను. ఓహో, నీ అంతట నువ్వే వస్తే లక్ష్మి మెడలో నేను తాళి కట్టానని తెలిసి కూడా నువ్వు తనకి భర్తగా ఎందుకు వచ్చావు? అసలు ఏంట్రా నీ ప్లాన్? రే, నేను తన భర్తను రా. ఇందులో ప్లాన్ ఏంటి? చెప్పరా, నువ్వు లక్ష్మి భర్తవా? చెప్పరా. జైల్లో కూడా ఇలా కొట్టి టార్చర్ చేయరా. నువ్వు నిజం చెప్పకపోతే నిన్ను చంపినా చంపేస్తాను. నా మీద ఇంకొక దెబ్బ పడినా కిందికెళ్ళి అందరినీ పిలిచి నీకు లక్ష్మికి పెళ్ళైందని అందరికీ చెప్పేస్తాను. సరేరా, వెళ్ళి చెప్పు.